అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. ఈరోజు మా సండే స్కూల్ పరిచర్యకు వచ్చాను. నేను ప్రతి ఆదివారం మరాఠపాలెం ఒంగోలు పట్టణంలోని మరాఠపాలెంలో సండే స్కూల్ పరిచర్య జరుగుతుంది. దాదాపు 25 సంవత్సరముల నుంచి నేను ఇక్కడ సండే స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. మా జేఎంబీ చర్చి ద్వారా సండే స్కూల్ చర్చికి రాలేనటువంటి పిల్లల్ని మరి అన్యుల మధ్యలో ఇక్కడ అందరూ అన్న జనాంగము వీళ్ళ మధ్యలో 25 సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నాను. పిల్లలు ప్రతి వారం క్రమం తప్పకుండా వస్తారు. చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ ఈరోజు చాలామంది గైరు హాజరయ్యారు. వచ్చిన పిల్లలతోటి దేవునికి మహిమకరంగా సండే స్కూల్ పరిచర్య జరిగింది. మరి అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మీ అందరికీ మా సండే స్కూల్ పరిచర్యను పరిచయం చేయడం నాకు చాలా సంతోషం. మా సంఘము ఈ విధంగా మమ్మల్ని ప్రోత్సహించి మరి చర్చికి పంపించరు కదండి అన్నెల పిల్లలని, అందుకని వాళ్ళ వద్దకే వచ్చి మేమందరం కూడా సండే స్కూల్ టీచర్స్ని ట్రైనింగ్ ఇచ్చి మరి VBS సండే స్కూల్కి క్రిస్మస్ ప్రోగ్రామ్స్కి ఇక్కడ వచ్చి మేము పరిచర్య చేయడానికి మా సంఘము ద్వారా మేము ఇక్కడ ఏర్పరచబడ్డాము. మరి పిల్లలు నశించిపోతున్నటువంటి చిన్నపిల్లలకి వాళ్ళ కుటుంబాలకి కొంతమంది ఇక్కడ రక్షణ పొందారు సండే స్కూల్ పరిచర్య ద్వారా. తల్లిదండ్రులు మరి దేవుని నమ్ముకొని ఆలయానికి వచ్చి బాప్తిస్మం తీసుకొని చాలామంది ఇక్కడ రక్షణ మార్గంలో ఉన్నారు. వారందరినీ పరిచయం చేస్తాను. వారి సాక్ష్యాలు కూడా ముందు ప్రసారం చేయబడతాయి. మరి మా సండే స్కూల్ పరిచర్య కొరకు బిడ్డల కొరకు మీరందరూ ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. వందనాలు అందరికీ. కంఠత వాక్యం చెప్పండి. కంఠత వాక్యము గట్టిగా చెప్పండి. యాకోబు 1:5. యాకోబు 1:5. యాకోబు 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. మళ్ళీ చెప్పండి. యాకోబు 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఏం చేయాలంటే మనం దేవుణ్ణి జ్ఞానము అడగాలి. జ్ఞానం అంటే తెలివి, వివేకము. ఏదన్నా మనకి అర్థం కాని ఉంటుంది కదా, అది అర్థం అవ్వాలంటే, ఏదన్నా మీకు ఒక సబ్జెక్ట్ అర్థం అవ్వలేదు, అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి నాకు ఈ సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉందయ్యా. కొంతమంది ఫిజిక్స్, నాకైతే చిన్నప్పుడు ఫిజిక్స్ చాలా కష్టం. మాకు PS అని ఉండేది, ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. నాకు PS చాలా కష్టం. NS PS అప్పుడు. మరి ఇప్పుడు అది నాకు కష్టంగా ఉండేది. నీకు తెలుగు కష్టం అంట. వాడికి నీకు తెలుగు కష్టమా? అంటే మీరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కాబట్టి తెలుగు కష్టం, నీకు మ్యాథ్స్ కష్టం. చాలా మందికి మ్యాథ్స్ కష్టంగా ఉంటుంది. మీ అక్క ఇది రాలేదే? వస్తానంది. IITలో ఫస్ట్ ర్యాంకా? వెరీ గుడ్. సరే, మరి కొంతమంది అట్లా మరి రాజుగారికి నిద్ర పట్టదనమాట. నిద్ర పట్టక మరి రాజుగారికి దానియేలు అంటే ఇష్టం అని చెప్పాను కదా, ఎందుకంటే ఆయనకి కళలు వస్తాయి. ఆ కళలకి భావాన్ని చెప్తున్నాడు. దానియేలు ఏం చేస్తాడంటే వచ్చి అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములు, అంటే రాజుగారు ఏం చేస్తారు, రాజుగారు సంతోషంగా ఉన్నప్పుడు నాట్యం చేసేవాళ్ళని పిలిచి రాత్రులు నాట్యం ఆడతా మరి మద్యం సేవిస్తా అట్లా ఉంటారు కదా. అయితే రాజుగారు నాట్యం అవన్నీ రద్దు చేసి ఉపవాసం ఉన్నాడంట దానియేలు కోసం. చూసారా ఎంత మంచి రాజుగారు అయినా. అతడు తెల్లవారుజామున రాజు వేగరిమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరం, తనకి దుఃఖం వచ్చింది, బాధ వేస్తుందన్నమాట. దానియేలు సింహాలు ఏం చేసినాయి అని. ఇంకప్పుడు గుహ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడన్నమాట ఆయన. గుహ దగ్గరకు రాగానే జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నేను రక్షింపగలిగాడా అని రాజుగారు అడుగుతున్నాడు. చూసారా, ఒక బానిసగా తీసుకురాబడినటువంటి దానియేలు మీద రాజుగారు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో. రాజుగారు అంటున్నాడు, జీవం కలిగిన దేవుని సేవిస్తున్న సేవకుడు పైన దానియేలు, నీ దేవుని సేవించుచున్నా, నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు నిన్ను రక్షించగలిగాడని అడుగుతున్నాడు అన్నమాట. అడిగితే
అప్పుడు దానియేలు అంటున్నాడు కదా, అందుకు దాని రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాడంట. ఎవరు? దేవుడు. దేవుడు ఏం చేశాడు? దినమునకు ఎన్నో మార్లు ప్రార్థన చేశాడు దానియేలు? 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నందువల్ల దానియేలుని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. సింహాల నోళ్ళని మూసేశాడంట. చూడండి, అట్లాగా మనం కూడా అపాయాల నుంచి తప్పించబడాలంటే, మనం కూడా కాపాడబడాలంటే ప్రమాదాల నుంచి. చూసారు, ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి కదా మనకి. పోయిన సంవత్సరం విజయవాడ వర్షాలు తుఫాన్లు వచ్చి, విజయవాడ ఇక్కడికి ఎంత దూరం? చాలా దగ్గరే కదా మనకి. ఒంగోలుకను, ప్రకాశం డిస్టిక్ను, కృష్ణా డిస్టిక్ అదంతా కూడా ఏమైంది? మునిగిపోయింది. కొంతమంది ఇళ్ళు కోల్పోయారు, స్కూళ్ళు లేవు, అప్పుడు విష జ్వరాలు వచ్చినాయి, ఎంతో నష్టం జరిగింది. కానీ మనం అందరం కాపాడబడ్డాం కదా. దేవునికి మనం వందనాలు చెల్లించాలి. తర్వాత మనం ప్రతిసారి దానియేలు వలె ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థన చేసుకోవటం మానుకోకూడదు. అంత సింహంల బోన్లో నుంచి దేవుడు దానియేలుని కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడతాడు. మర్చిపోకుండా మీరు ప్రతి దినము రోజు నిద్ర లేవగానే ప్రార్థన చేసుకోవాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత స్కూల్ నుంచి వచ్చినా కూడా ఈరోజు మమ్మల్ని కాపాడినందుకు వందనాలయ్యని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు దావీదుకి ఎంతో జ్ఞానం ఇచ్చాడనమాట. కళలో మీకు ఏదైనా కళ వచ్చిందనుకో, రాజుగారికి కళ వచ్చిందనమాట, ఆ దేశంలో కరువు రాబోతుందని. దానికి కళలకి అర్థం చెప్పాడు ఆయన. ఎంతమంది అక్కడ ఉన్నా కూడా మాంత్రికులు వీళ్ళందరూ చెప్పలేకపోయారు, కానీ దానియేలు చెప్పాడు. అటువంటి జ్ఞానాన్ని ఎవరిచ్చారు? దేవుడే ఆయనకి అనుగ్రహించాడు. అందుకని వాక్యంలో ఈరోజు మన కంటత వాక్యం కూడా, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడగవలెను అన్నని వాక్యం ఉంటుంది మీకు కంటత వాక్యంలో. అది చెప్తాను, అది కంటత వాక్యంగా నేర్చుకోండి ఈరోజు. సరే, దేవుణ్ణి అడగవలెను అని చెప్తుంది వాక్యం. దేవుని వాక్యంలో మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలంటే ఎట్లా అడుగుతాం? ప్రార్థన ద్వారా అడుగుతాం. మనం బైబిల్ చదవటం అంటే దేవునితో మాట్లాడటం, మరి ప్రార్థన చేయటం అంటే దేవునితో మాట్లాడటం, వాక్యం చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడటం. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే ఆయన అడగాలంటే, మనం అడిగితే దేవుడు మనకు ధారాళంగా అనుగ్రహిస్తాడు. సరేనా? ఈ వాక్యం కంటతో వాక్యం బాగా నేర్చుకున్నాం, అండర్లైన్ చేసుకొని వచ్చే వారం చెప్పాలి. సరేనా? ఓకే. నేను మోక్షం చేరాగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేలా. నేను మోక్షం చేరాగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేలా. కిరీటం, నీకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నాకు కిరీటం, నీకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నేను మోక్షం చేరాగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేలా. నేను మోక్షం చేరాగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేలా. నాకొక ఆయుధ్యం, మరి నీకొక ఆయుధ్యం, దైవ పిల్లలకు ఆయుధ్యం. నాకొక వాయిద్యం, నీకొక వాయిద్యం, దైవ పిల్లలకు వాయిద్యం. నేను మోక్షం చేరాగా వాయిద్యం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేలా. నేను మోక్షం చేరాగా వాయిద్యం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేలా. గట్టిగా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. సూర్యుడిలో చంద్రుడిలో తారలలో ఆకాశములో, సూర్యుడిలో చంద్రుడిలో తారలలో ఆకాశములో. మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము